अयो दिल्ली दिया है ఫ్రెండ్స్ రాయిలు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ రాయిలు తెచ్చుకొని వంటలు మరి ఏది ముచ్చట్నా మీరేం తెచ్చారంటే రానరా మీరేటి చిదిక్కమ్మలు ఎట్టండి రా తమ్ముడు చిదిక్కమ్మలు తేలేదు పొల్ల మొక్కలు నరికేసుకోగానే నరికరా పృథ్వీ కరెంట్ కూడా చూడే పని అయిపోతుంది నాకు సార్ రాకన్నా రాకన్నా పట్టుకొని కలుపుదాం పది అవుతుంది కింద వేసి ఎప్పుడు ఇంటిగా ఉన్నది తినకూడదు ఎప్పుడు బయటకు వచ్చినప్పుడు కొన్ని తినాలా ఇలా ఫ్రైలు చేసుకుంటానే చెప్పు అయితే మెరగారు మరి మామూలు కాదు మాసం అన్నీ పెడతారు పన్ను మాసం అడిగి పన్ను మాసం అన్నీ పెడతాను దీన్ని రెడీ వస్తుంది ఇంటికి రావాలనే తింటారు ఎక్కడికి వచ్చి తినారు ఫ్రెండ్స్ కట్టుకెళ్ళకుండా వెళ్తున్నారండి కానీ లొకేషన్ పెళ్ళి ఉంటుంది ఇది ఫోటోలు కదా సాల్ట్ వేసాను కాదు కరెంట్ చూడు అలా ఏమైంది ట్రైన్ కట్ చేసాడా కరెంట్ చూడు రావట్లేదంట ఇంటికి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇల్లు ఫోన్ చేసి కరెంట్ లేదని ఫోన్ చేసి అది చూడాలన్నా ఇంకా కరెంట్ దాచుకుంటే ఎంత రేట్ అప్పుడు సెంటర్ కదా కుర్రోళ్ళు చాలా గట్టిగా వెళ్ళారు వెళ్ళేమా దగ్గరికి అయిందా చికెన్ మసాలా వేసుకోవాలి ఓ మాకు అన్నీ మాకు ఉపయోగించుకోవడం తప్ప ఏదో కొందరు గుమ్మడాలు అన్నీ నా కొడుకుని ఉపయోగించుకుంటారు పర్లేదురా కలపలేదు ఇక్కడ అరిటాకు కోత అన్నారు అరిటాకు కోత వెళ్ళవును అమ్మ అది హాయ్ ఫ్రెండ్స్ ఇలాగ ఎప్పుడు ఇంటికాడ కాదుకుంటా ఇలా బయటకు వస్తే ఇక చాలా నీట్గా ఉంటుంది చికెన్ ఇంటికాడ ఫ్రై కంటే ఈ ఫ్రై ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఎప్పుడు షాపుల్లో తిన్నది కాకుండా ఇలా బయటకు వచ్చి వండుకున్నదే బాగుంటుంది ఇది కూడా
గంగబోనకాయలు అండి గంగబోనకాయలేనా? గంగ బోనకాయలే. ఉల్లిపాయ కోస్తాడు ఇప్పుడు అందులో. వచ్చే ఎలా కత్తే 2 కాయలు అడుగుతుంది మీకు. అక్కడ తెచ్చాం మెలగా మరి ఇందులో నదే రాయి మీద పోయి అటుపక్కన కావాలి. వినపడుతుందిరా మైక్ నా దగ్గరే ఉందిరా, ఇదిగోరా. ఉంచాలి మంచు. పట్టుకోండి. అదే తోకలు మస్ కళ్ళు కూడా పెట్టేసాడు. పెట్టేశాను. అమ్మా మంచి కాదు కొట్టారు. రూపాయలు అందుకని మనకి గ్లాసులు తెచ్చు. మరి ఇంటికన్నా గ్లాసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మిక్సీ తెచ్చుకోవాలి గ్రేవీకి, బూందీలు ఆడదు. మీరు ఈత అయినా నవసలంగా ఎక్కేస్తుంది. చెప్పు మాట చెప్తే ప్యాకెట్ ఇస్తారు కదా అలాగా సరే. మస్ చెప్పు కొట్టేసి పెడేచ్చు కదా, ఇంకెందుకు కళ్ళు కొట్టుకొని పెడేచ్చు కదా, రూమ్ ఖాళీ అంటే. ఇంకా మనం ఫ్రైడ్ రైస్ బాగా చేస్తాం. మరి ఇంకా కలకాలం అంతా వెళ్ళిపోద్ది, ఉన్న కాలం వదిలేసి వచ్చేయచ్చు. రెస్టారెంట్లో చేసేవచ్చు, అందులో ఫ్రైడ్ రైస్ చేసుకోండి. మన వాళ్ళు కూడా వదిలేరు. బీ తాతగా చేయబాలేదు కదా. నేను కాకూడదు. కొబ్బరికి ఎలాగుందిరా? తీయ ఉంది. అడ్డు చెప్పు. అలాగే ఉండాలి కొబ్బరికాయ. గ్రేవీలో వేసుకుంటే టేస్ట్ ఎలాగుందో చెప్పు కొద్దిగా. అది చిన్న తినే మన గ్రేవీ ఎరగి వచ్చింది తెలుసా? తినరా రే, ఎలాగుందిరా? చచ్చా నేను చెప్తే మీరు చెప్తారా? చెప్పు ఎలాగుందో.